ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామ్ చామ్ ఆగు చామ్. ప్రేమ్ గొంతులా ఉంది. ఎక్కడున్నాడో? లోపల కూడా లేడే. ఎక్కడున్నారు వీళ్ళు? ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? వెళ్ళి చూడండి. అలాగే అమ్మా. ఏ అరుణ్, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను మావయ్య. మెయిన్లో ఏదో ప్రాబ్లం అయి ఉంటుందిరా, చూద్దాం పదా. అయ్యా, కరెంటే కదా పోయింది. నా నోరు మీ చేతులు చాలు కదా. తాళి కట్టేయండి, ముహూర్త సమయం దాటిపోతుంది. నేను తాళి కనపడకుండా చేద్దాం అనుకున్నాను. నువ్వు చంద్రికను పిలిచి మంచి పని చేసావు రమా. ఎవరో మెయిన్ ఆఫ్ చేశారు. చిటి, పంతులు గారు తాళి కట్టమని చెప్తారు, నువ్వు వెళ్ళి పవర్ తీసేయి. సార్, మీరు చెప్పేది చిటి, నువ్వు కరెక్ట్గానే విన్నావు. కరెంటు తీసేయి. ఓకే సార్, తీసేద్దాం. బాబు, మాంగళ్యధారణ చెయ్యి. మీరు కానివ్వండి బావా. కట్టడానికి తాళి ఎక్కడుంది జగదీష్? ఏమైంది తాళ్ళు లేకుండా? ఐ థింక్ మెయిన్ ఎవరో ఆఫ్ చేశారంటే దొంగ అయి ఉంటాడా? ఇది ఇక్కడే ఉందా? మరి ప్రేమేడి? అంటే తాళిబొట్టు దొంగెత్తుకెళ్ళాడా? ఏం చేశావు హర్ష? ఏమైంది రమా? ఈ పెళ్లిని ఎంత ఇష్టంగా చేసుకుంటున్నానో నీకు తెలుసు కదా. నువ్విలా చెయ్యడం కరెక్టా? రమా, నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నావో నాకు బాగా తెలుసు రమా. అందుకే ఇలా చేశాను. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ మానుకుంటే చాలా మంచిదని నోటుతో చెప్తే వినవు కదా. అందుకే ఇలా. ఊరుకొను హర్ష. ఊరుకోకు, అందరికీ చెప్పు ఏం చేశాను. రమా, నువ్వే అనౌన్స్ చేసినట్టుంటుంది.
ప్లీజ్ చెప్పురామా, అనౌన్స్ చెయ్యి. దొంగ ఏమైంది? చామంతికి ప్రేమ్బాబు తాళి కట్టలేదు. ఏం లేదమ్మా, ఎవరు కరెంటు తీసి నా చేతిలో ఉన్న తాలిబొట్టు ఎత్తుకెళ్ళిపోయారమ్మా. బంగారం రేటు పెరిగిపోతోంది కదా, అందుకే ఇలా తెగబడినట్టున్నారు. మరిప్పుడెలా? చంద్రిక, పసుపు కొమ్ము దారం తీసుకురా, మా బావ కడతాడు. తాళి కట్టించుకున్న దానికి చెప్తున్నావా? చూస్తావేంటి చంద్రిక, వెళ్ళు. ముహూర్త సమయం దాటిపోయింది, ఇంకేం కడతారు? అరే, అయినా ఏంటి జగదీష్, ఇప్పుడు అంత ఫీల్ అవ్వాల్సింది ఏముందిలే. మేము ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం కదా, ఇప్పుడు తాళి కడితేనే మా పెళ్ళైనట్టే ఏంటి? ఏ రమా, అంతే కదా? ఇదిగో మా రమ కూడా ఓకే అంది. ఇంకేంటి మరి, దండలున్నాయి కదా, అవి మార్చుకుంటే చాలు. ఏం పంతులు గారు, అంతే కదా? అవునవును అయ్యా, ఈ దండలు తీసుకోండి. అలాగే పంతులు గారు. రమా, దండ తీసుకో. మామ్, నువ్వు కూడా వెయ్యి. అత్తేంటి ఏదో టెన్షన్తో వెళ్తున్నట్టుంది? ఏం జరుగుంటుంది? రమా, పెళ్ళైపోయింది. స్మైల్ ప్లీజ్. జగదీష్, మీ చెల్లిని కాస్త నవ్వమని చెప్పవయ్యా. బావగారు చమత్కారం. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. బాబు బాబు బాబు, నేను చెప్పేది వినండి. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ప్లీజ్ చామ్, ఇన్నాళ్ళు నువ్వు చెప్పిందేగా వింటున్నాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. ఈ అవకాశం మళ్ళీ రాదు. మనం పెళ్లి చేసుకుందాం.